ఆపదలో ఉన్నప్పుడు మనం చేసే చిన్ని ప్రార్థన మన ప్రాణాలను ఎలా కాపాడుతుందో తెలుసా? ఒక ప్రఖ్యాత వైద్యునికి వైద్య రంగంలో అతను చేసిన పరిశోధనకు గాను అతనికి అవార్డు ప్రదానం చేస్తే అది అందుకోవడానికి అతను వేరే ఊరు బయలుదేరతాడు. అతను బయలుదేరిన 2 గంటల ప్రయాణం తర్వాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోతుంది. కాన్ఫరెన్స్ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందిన వైద్యుడు ఒక కారును అద్దెకి తీసుకుని ప్రయాణం సాగిస్తాడు. అలా కొంత ప్రయాణం తర్వాత విపరీతమైన గాలి వర్షం వలన అతను ముందుకు సాగలేకపోతాడు. అయితే అప్పటికి అతను బయలుదేరి చాలా గంటలు అవడం వల్ల భరించలేని ఆకలి, అలసట, అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతున్నాననే చిరాకుతో మెల్లగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారిలో అతనికి ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లి వాళ్ళ టెలిఫోన్ ఉపయోగించుకుందాం అనుకున్న వైద్యునికి ఆ ఇంటి తలుపు తెరిచిన ఒక ముసలావిడ తన ఇంట్లో కరెంట్ గాని ఫోన్ సౌకర్యం గాని లేదని చెప్పి, మీరు బాగా వర్షంలో తడిచిపోయారు కాబట్టి వర్షం తగ్గే వరకు తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి వేడి వేడి ఆహార పదార్థాలను టేబుల్ పైన పెట్టి తను శివారాధన చేసుకోవడానికి పక్క గదిలోకి వెళ్లిపోయింది. ఆమె పక్కనే ఒక ఉయ్యాలలో ఒక పసిపిల్లవాడు కూడా ఉన్నాడు. ఇదంతా గమనించిన ఆ వైద్యుడు ఆమె గురించి వివరాలు తెలుసుకుందామని ఆ ముసలావిడ శివారాధన పూర్తయ్యే వరకు అక్కడే వేచి ఉండి ఆవిడ వచ్చిన తర్వాత మీలాంటి మంచి వ్యక్తుల ప్రార్థనను శివుడెప్పుడు ఆలకిస్తూ ఉంటాడని ఆవిడకు భరోసా ఇస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ ఒక చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరుకున్న అన్ని కోరికలను తీర్చాడు, ఒక్క కోరిక తప్ప, ఎందుకనో భగవంతుడు ఈ కోరికను మాత్రం తీర్చట్లేదని ఆవిడ చెప్పగానే అప్పుడు ఆ వైద్యుడు ఆ మాట విని, మీకు అభ్యంతరం లేకపోతే మీ కోరిక ఏమిటో చెప్పగలరా, నాకు సాధ్యమైతే అది తీర్చడానికి నేను సహాయపడతానని చెప్పగానే అప్పుడు ఆ ముసలావిడ, ఈ ఉయ్యాల్లో ఉన్నవాడు నా మనవడు, వీడు అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఎంతో మంది వైద్యులకు చూపించాను కానీ ఎవరు నయం చేయలేకపోయారు. చక్రవర్తి అనే పేరు కలిగిన వైద్యుడు మాత్రమే ఈ వ్యాధిని తగ్గించగలడని తెలిసింది. కానీ ఆయన ఇక్కడికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశలు వదిలేసి శివుణ్ణి ప్రార్థిస్తూ జీవనం గడిపేస్తున్నానని ఆ ముసలావిడ చెప్పింది. అది విన్న వైద్యుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై, మీరు ప్రార్థించే శివుడు ఎంత దయామయుడు, ఆయన మీ ప్రార్థన వినడమే కాదు ఆ డాక్టర్నే మీ ఇంటి వద్దకు తీసుకుని వచ్చాడు. విమానం పాడై గాలివానలో చిక్కుకొని నేను మీ ఇంటికి వచ్చాను. మీరు ఎదురు చూస్తున్న డాక్టర్ని నేనే, నా పేరే చక్రవర్తి. నిజం చెప్పాలంటే నేను మీ ఇంటికి వచ్చేలా పరిస్థితులను సృష్టించింది మీ నిష్కళంకమైన భక్తి మాత్రమే. మీ ప్రార్థనా శక్తి ఎంత గొప్పదంటే నేను విమానంలో ప్రయాణిస్తూ కొంతసేపు నిద్రపోయినప్పుడు ఈ ఇంట్లో దృశ్యాలు నాకు కలలో కనిపించాయి. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. శివునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి ఆ పసిపిల్లవాడిని ఆ ముసలమ్మను తనతో పాటు తీసుకుని వెళ్లి ఆ పిల్లవాడికి వైద్యం చేసి వాళ్ళిద్దరినూ తనతోనే ఉంచుకున్నాడు ఆ ప్రఖ్యాత వైద్యుడు. మనం ఏదైనా భయంకరమైన కష్టాల్లో చిక్కుకున్నప్పుడు, అందుకు మనం చేసేది ఏమీ లేనప్పుడు ఆ భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వే దిక్కు అంటూ ప్రార్థిస్తే దిక్కులకే దిక్కైన పరమాత్మ మీకు దిక్కై సరైన దిక్కును మీకు చూపిస్తాడు. మీ జీవితంలో కూడా భగవత్ ప్రార్థన ద్వారా మీ కష్టాలు తీరని సంఘటనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.